యేసయ్యానికి వందనాలు. నీ సన్నిధి, నీ ప్రసన్నత నాయన ఈ ప్రాంతంలో నింపబడాలి ప్రభువానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నన్ను మమ్మల్ని కూడిన ప్రతి బిడను కూడా మీరు తాకండి, ప్రతి బిడతో మీరు మాట్లాడండి, ప్రతి బిడని మీరు ఆశీర్వదించండి, ప్రతి బిడని మీరు బలపరచండి ప్రభువానికి స్తోత్రములు నాయన. ఈ ప్రాంగణంలో ఈ ప్రార్థనలో కూడిన ప్రతి బిడని మీరు జ్ఞాపకము చేసుకుని నాయన బిడలందరినీ మీరు ఆశీర్వదించబడడానికి నీ కృపను సహాయం చేయండి. నిండైన దీవెనలో నింపబడాలి ప్రభువా, నీ మేలులతో నింపబడాలి, నీ కృపలతో నింపబడాలి ప్రభువానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. పాటలు పాడేవారినేమి, వాయువారినేమి ప్రభువా, అలానే వాయిద్యాలు వాయిస్తున్న వారేమి ప్రభువానికి వందనాలు. ఆయన ప్రతి బిడని పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకునండి ప్రభువానికి వందనాలు. ఎవరెవరో పనుల్లో ఉన్నారో వారందరికీ నీ జ్ఞానముని, ఆలోచన, నీ సహాయమును వారికి దయచేసి వారందరి పక్షాన్ని మీరు ఉండి నడిపించు ప్రభువా. ఈ సేవకులైన వారిని కూడా మీరు బహుబలముగా వాడుకో. నీ ఆత్మతో నింపి నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఈ సాక్ష్యం చెప్తున్న వారిని జ్ఞాపకం చేసుకునండి, ఆరాధన చేసిన వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ప్రతి మాట పాట కూడా మా హృదయాల్లో కార్యము జరగడానికి నీ కృపణ సహాయం ఇచ్చి కేవలం నీవు మాత్రమే మహిమపరచబడాలి, నీవు మాత్రమే ఘనపరచబడాలి, గొప్ప చేయబడాలి ప్రభువానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ కార్యములు ఘనమైన కనుక ఘనమైన కార్యం ఈ ప్రాంగణం అంతట్లో మీరు జరిగించి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరు మాత్రమే పొందుకోమని మా ప్రభువు యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ నన్నిలలో ఆదరణ చూపెను నీ ప్రేమ, నా శ్రమలో లోకానయన్నాడు చూడని ప్రేమని యేసయ్యా నీలో దొరికినది. లోకానయన్నాడు చూడని ప్రేమని యేసయ్యా నీలో దొరికినది. యేసయ్యా నీలో దొరికినది. నీ ప్రేమే ఆధారం, నీ ప్రేమే ఆదర్శం, నీ ప్రేమే అద్భుతం, నీ ప్రేమే శాశ్వతం. నీ ప్రేమే ఆధారం, నీ ప్రేమే ఆదర్శం, నీ నన్నిలలో ఆదరణ చూపెను నీ ప్రేమ, నా శ్రమలో క్షణములో పొంగి అంతలో దూరమయ్యే మనుషుల ప్రేమ కాదది. క్షణములో పొంగి అంతలో దూరమయ్యే మనుషుల ప్రేమ కాదది. మరువలేనిది, మాయ కానిది, మచ్చలేనిది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది. మరువలేనిది, మాయ కానిది, మచ్చలేనిది నీ ప్రేమ, మరణము కంటే బలమైనది. నీ ప్రేమే ఆధారం, నీ ప్రేమే ఆదర్శం, నీ ప్రేమే అద్భుతం, నీ ప్రేమే శాశ్వతం. నీ ప్రేమే ఆధారం, నీ ప్రేమే ఆదర్శం, నీ ప్రేమే అద్భుతం, నీ ప్రేమే శాశ్వతం. ఆశ్చర్యపరిచెను నీ ప్రేమ, నన్నిలలో ఆదరణ చూపెను నీ ప్రేమ, నా శ్రమలో ప్రేమ నీ దయా. హద్దులేనిది, లోతైనది, ఆదరించేది నీ ప్రేమ, అరమరికలేనిది, స్వచ్ఛమైనది. హద్దులేనిది, లోతైనది, ఆదరించేది నీ ప్రేమ, అరమరికలేనిది,
శాశ్వతం, నీ ప్రేమే ఆధారం, నీ ప్రేమే ఆదర్శం, నీ ప్రేమే అద్భుతం, నీ ప్రేమే శాశ్వతం. ఆశ్చర్యపరిచెను నీ ప్రేమ, నన్నిలలో ఆదరణ చూపెను నీ ప్రేమ, నా శ్రమలో ఆశ్చర్యపరిచెను నీ ప్రేమ, నన్నిలలో ఆదరణ చూపెను నీ ప్రేమ, నా శ్రమలో లోకాన ఎన్నడూ చూడని ప్రేమది యేసయ్యా నీలో దొరికినది. లోకాన ఎన్నడూ చూడని ప్రేమది యేసయ్యా నీలో దొరికినది. యేసయ్యా నీలో దొరికినది. నీ ప్రేమే ఆధారం, నీ ప్రేమే ఆదర్శం, నీ ప్రేమే అద్భుతం, నీ ప్రేమే శాశ్వతం, నీ ప్రేమే ఆధారం, నీ ప్రేమే ఆదర్శం, నీ ప్రేమే అద్భుతం, నీ ప్రేమే శాశ్వతం. హల్లెలూయా. నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా.
బలమైన దేవా దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం దేవా దేవానికి స్తోత్రం నీవు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా
హల్లెలూయా. ఓకే, నా పేరు డేవిడ్ అండి. మాది విజయవాడ. మా నాన్నగారి పేరు కోటేశ్వరరావు, మా అమ్మగారి పేరు లక్ష్మి. మా నాన్నగారికి మా అమ్మగారికి ఇద్దరు సంతానం, నేను మా అక్క పేరు తారా. నా బాల్య దినంలో నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తల్లికి ఒక హార్ట్ డిసీజ్ వచ్చిందండి. ఒక గుండె ప్రాబ్లం వచ్చింది. నేను తర్వాత జన్మించిన తర్వాత మా తల్లి నాకు తల్లి పాలు కూడా ఇవ్వడానికి డాక్టర్స్ వద్దన్నారు. ఎందుకంటే అమ్మ నువ్వు అనారోగ్యంగా ఉన్నావు, నువ్వు బిడ్డకి పాలు ఇవ్వకూడదు అన్నారు. నా చిన్నతనంలో నుంచే నేను నా తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొనే నా తల్లికి బలహీనత వ్యాధి వచ్చింది. అది గుండెకి సంబంధించిన వ్యాధి. అది నా చిన్నతనంలో నాకు సరిగ్గా తెలియదు. ఇవన్నీ మా నాన్నమ్మ గారు చెప్పిన విషయాలు ఇవి. నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నా తల్లిగారు మరి చనిపోయారు. మేము ఒక అన్య కుటుంబం వాళ్ళము. మేము అప్పటికి దేవుణ్ణి నమ్ముకోలేదు. మేము అన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. మేము నా తల్లి నాకు 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే నా తల్లి నిద్రించింది, చనిపోయింది. ఆ సమయంలో నా వయసు 6 సంవత్సరాలండి. ఆ సమయంలో నా వయసు 6 సంవత్సరాలు, చాలా చిన్నవాడిని. వాస్తవం నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ కూడా నా తల్లి ఎలా ఉంటుందంటే నేను ఫోటో చూస్తూనే గుర్తుపట్టగలను. అంటే ఆ సరిగ్గా ఊహలో తెలియని వయసు నాదప్పుడు. ఆ చిన్న వయసులోనే తల్లిని కోల్పోయినాను నేను. దాని తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మా నాన్నగారు మరో వివాహం చేసుకున్నారు. మరో వివాహం చేసుకుంటే మరొక సంవత్సరం తర్వాత మా పిన్ని గారు అంటే రెండో మమ్మీకి చక్కని కుమారుడు దేవుడు ఇచ్చాడు. అప్పటి వరకు బాగానే ఉంది. కుమారుడు పుట్టాడు. మేము విజయవాడలో ఉండేవాళ్ళం అండి. విజయవాడ నుంచి మా తల్లిగారు మరి మమ్మల్ని, మా నాన్నగారిని, మా అక్కని హైదరాబాద్ తీసుకొని వెళ్ళిపోయారు. హైదరాబాదు రాత్రి మేము విజయవాడ నుంచి బయలుదేరి తెల్లవారుజామున 5 గంటలకి హైదరాబాద్ చేరుకున్నాము. మేము సామాన్లతో కుటుంబంతో వెళ్ళే ముందే మా నాన్నగారికి వారం ముందు వెళ్ళి మా నాన్నగారికి ఒక పని, నాకు ఒక పనిని చూసి మా నాన్నగారు వచ్చారు అక్కడి నుంచి. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలండి.
మా నాన్నగారికి ఒక పని, నాకు ఒక పని చూసి మా నాన్నగారు వచ్చారు విజయవాడకి. ఇక మనం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము, హైదరాబాద్లోనే ఉండి హైదరాబాద్లో పని చేసుకొని అక్కడే మనం బతకాలి అని చెప్పి నన్ను మా అక్కని తీసుకొని మా నాన్నగారు మా అమ్మగారు కలిసి హైదరాబాద్ పట్టణం వెళ్ళిపోయాము. హైదరాబాదు తెల్లవారుజామున 5-5:30 ప్రాంతంలో మేము వెళ్ళాము. తీసుకెళ్ళాం వ్యాన్లో నుంచి ఆ సామాన్లన్నీ దింపాము. నన్ను 8:30కి తీసుకెళ్ళి నన్ను ఒక పనిలో పెట్టారండి. అందరికీ అర్థమవుతుంది సాక్ష్యం. 8:30కి నన్ను తీసుకెళ్ళి ఒక బీరువాలు, ఇంట్లో బీరువాలు ఉంటాయి కదండి, ఐరన్ బీరువాలు, అవి తయారు చేసే కంపెనీలో నన్ను పనిలో పెట్టారు. అప్పుడు నా వయసు 9 సంవత్సరాలు. అలా నేను పని చేస్తూ ఉండేవాడిని. పని చేస్తున్నప్పుడు ఏంటంటే ఆర్క్ వెల్డింగ్, మీకు వెల్డింగ్ ఐడియా ఉంది కదండి, అది ఆర్క్ వెల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు నేను చిన్నపిల్లని కదా, నాకు ఏమీ తెలియక నేను ఆర్క్ వెల్డింగ్ చూస్తూ ఉండేవాడిని. మా మేస్త్రి లేనప్పుడు నేను వెళ్ళి ఆర్క్ వెల్డింగ్ చేస్తూ ఉండేవాడిని. ఆ వెల్డింగ్ చేస్తే ఏమవుతుందంటే ఈ కళ్ళన్నీ ఎర్రగలిపోయి కళ్ళలో ఇసుక వేస్తే ఎంత బాధ ఉంటుందో అంత నొప్పి పుడుతుందండి. ఆ నొప్పితో నేను ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి ఇంట్లో నేను కళ్ళు మంటలు పడుతున్నాను ఏడుస్తూ కూర్చున్నప్పుడు మా వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో, తగ్గిపోతాయి అని మా అమ్మ మా నాన్న అంటూ ఉండేవాళ్ళు. తగ్గిపోతాయని వాళ్ళు అంటున్నారు కానీ నా కళ్ళు నొప్పులు, కళ్ళు మంటలు తగ్గేవి కాదు. వాస్తవానికి ఏంటంటే మరి మా నాన్నగారికి మళ్ళీ పెళ్ళయింది, అది కొత్తగా పెళ్ళయింది కాబట్టి వాళ్ళు సపరేట్గా ఒక రూమ్లో పడుకునేవాళ్ళు. ఆ చిన్న వయసులో నాకేమీ తెలియక నాన్న నేను మీరు వస్తాను, నాకు కళ్ళు మంటలు పడుతున్నాయి, నేను ఉండలేకపోతున్నాను అనేవాడిని. మా నాన్నగారు మా అమ్మగారు అనేవాళ్ళు, ఎక్కడ వస్తారో అక్కడ పనుకో, బయట హాల్లో పనుకో అనేవాళ్ళు. నేను హాల్లో పనుకుని ఏడుస్తుంటే అనేక సార్లు నన్ను బయటకి గెంటేసి డాబా మెట్ల మీద కూర్చోబెట్టారు. అలానే కళ్ళు మంటలతో ఎంతగానో ఏడ్చేవాడిని. నాకు తెలియదు కళ్ళు మంటలు వెల్లింగ్తోనే వస్తున్నాయని. అలా మెట్ల మీద కూర్చొని రాత్రంతా ఏడిచి తెల్లవారుజామున పనుకొని మళ్ళీ 8:30కే నేను పనిలో ఉండాలి. సాయంత్రం 5:30 వరకు నేను పని చేయాలి. అలానే నేను పని చేస్తూ ఉండేవాడిని. ఎన్నోసార్లు నాకు దెబ్బలు తగిలి తెలియదు. చిన్న ఆటకు అయితే నాకు 9 సంవత్సరాలు అంటే ఏం తెలుస్తుంది. అలా పనికి వెళ్తూ ఉండేవాడిని. పనికి వెళ్తున్నప్పుడు జారి పడిపోవటం, ఆ రేకులు గుచ్చుకుపోవటము, ఆ రేకులు కోసుకుపోవటము, చేతులకి దెబ్బలు తగలడం, కాళ్ళ నిండా చేతుల నిండా పుళ్ళు అయిపోవటము. నన్ను ఎంతో మంది చీదరించుకునేవాళ్ళు. చదువుకోలేదు కదా నేను చిన్నప్పటి నుంచి. నేను చదివిన 2nd క్లాసేనండి. నాకు నా పేరు తప్పించి 2వ చదువు రాదు, 2వది రాయటం కూడా నాకు రాదు. నేను చదువుకోలేదు. నన్ను ఏ ఫ్రెండ్స్ ఆడినిచ్చేవాళ్ళు కాదు, ఎవరు నన్ను చేర్చుకునేవాళ్ళు కాదు. నాకు ఏ ఆటలు రావండి. ఎంతోమంది క్రికెట్ ఆడితే అలా గట్టి మీద కూర్చొని చూస్తూ ఉండేవాడిని. నన్ను ఆడించుకుంటారేమో, నన్ను చేర్చుకుంటారేమో. ఆ బాల్ అయినా అందిద్దాము, ఆ బాల్ అయినా వాళ్ళకి ఇద్దాము. ఎప్పుడైనా ఆదివారం పూట సెలవు వస్తే ఆ గ్రౌండ్ చుట్టూ వెళ్ళి ఆ తాగి పడేసిన బీరు బాటిల్, ఆ మందు బాటిల్ ఏరుకొని ఆ స్క్రాప్ షాప్లో తీసుకెళ్ళి ఇస్తే ₹1 ఇస్తే దాంతో కొనుక్కొని తృప్తి పడేవాడిని. ఎవరు ₹1 ఇచ్చేవాళ్ళు లేరు. ఎంతో ఒడిదుడుకులు, కష్టం. చెప్పుకోవడానికి తల్లి లేదు. మా నాన్నగారికి చెప్పిన మా నాన్నగారికి అర్థమయ్యేది కాదు. మా తమ్ముడు అప్పుడు వాడికి ఏం తెలియదు, పాపం చిన్నవాడు. ఈ ఇబ్బందులన్నీ మక్క చూసి మక్కని కూడా ఒక చిన్న ఈ వాచ్ బెల్ట్స్ ఉంటాయి కదండి, ఆ బెల్ట్స్ తయారీ కంపెనీలో పెడితే మక్క కూడా నేను చదువుకోవాలి, నేను ఉండన్నాను ఇక్కడ, నన్ను చదివించండి అన్నప్పుడు నేను చదివించలేను, పని చేయాల్సిందే, నువ్వు బెల్ట్ కంపెనీలో నచ్చకపోతే ఎవరైనా ఇంటికి వెళ్ళి అంటులతో పని చేయని అన్నారు. అప్పుడు మాకు తట్టుకోలేక మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళిపోతే మా నాన్నమ్మ చదివించి పెద్ద చేసి పెళ్లి చేసిందండి. మరి మాకు జీవితం 10th వరకు చదివింది. దానికి దేవుని కృప అయితే మా నాన్నమ్మ ఎంతగానో మరి మా అక్క పట్ల కృప చూపి నన్ను చదివించింది. నేనైతే అలానే మరి 14 సంవత్సరాల వయసు వరకు మా నాన్నతోనే ఉండేవాడిని. ఎన్నోసార్లు కళ్ళు మంటలు, వెల్లింగ్ ద్వారా కళ్ళు చింతపెక్కలా అయిపోయి చూడలేను, ఏడుస్తూ ఉండేవాడిని. అయినా వీళ్ళు చేరదీసేవాళ్ళు కాదు. ఎంత దౌర్భాగ్య స్థితి అంటారండి. మీరు ఎవరైనా కుక్కని పెంచుతున్నారా? ఇంట్లో కుక్కని ఏమైనా పెంచుతున్నారండి? కుక్కని పెంచే వాళ్ళకి
కుక్కకి సపరేట్గా ఒక ప్లేట్ ఉంటుంది, కుక్కకి సపరేట్గా ఒక ప్లేస్ ఉంటుంది, కుక్కకి సపరేట్గా ఫుడ్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? నా పరిస్థితి అదే ఉండదండి. నేను మా అమ్మతో మా నాన్నతో ఉంటున్నప్పటికీ నా పల్లెం నాకే ఉండేది, నా పల్లెలో నేనే తినాలి, నా గ్లాస్ నాకే ఉండేది. నాకు చిన్న చెక్కపెట్టు ఉండేదండి, ఆ చెక్కపెట్టులోనే నా బట్టలు ఉండేవి, నా బట్టలు నేనే ఉతుక్కోవాలి. నా బట్టలు మా అమ్మ ఉతికేది కాదండి. నేను తిన్న కంచెం మా అమ్మ కడిగేది కాదు. వాస్తవం చెప్తున్నాను. అన్నం రెండు ఇడ్లీలు పెట్టేవాళ్ళు, 3 ఇడ్లీ అయితే ఏరా సరిపోలేదా, ఇంకా కావాలా, అయితే ఓన్ తినొద్దా, నువ్వు కూడా తింటే సరిపోద్దా? ఆ 2 ఇడ్లీలో తిని అలా వెళ్ళేవాడిని కంపెనీకి. అలానే పని చేసేవాడిని, గొడ్డు చాకరి. ఆ పనిలో కూడా నేను చిన్నవాడిని అని చెప్పి నాకే అనేక పనులు చెప్పేవాళ్ళు. ఏది చెప్పి నాకు చేస్తాడు ఏడని చెప్పి నాతో మందు తెప్పించుకునేవాళ్ళు, సిగరెట్లు తెప్పించుకునేవాళ్ళు. తాగేసిన బాటిల్ కుప్పలు అయితే అమ్మి మళ్ళీ మందు పట్టరు అని చెప్పేవాళ్ళు. తప్పదు మరి, ఎవరు చెప్పినా నా బాధ వినరు కాబట్టి మరి ఆ మేసులు చెప్పినట్టే నేను వినేవాడిని, వాళ్ళు చెప్పినట్టే చేసేవాడిని. నాకు 14 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నానండి. నేను ఇక్కడ ఉంటే నేను ఉండలేను, ఇది నాకెందుకు నచ్చట్లేదు అని చెప్పేసి నేను 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను బయటకు వచ్చేసాను ఇంటి నుంచి. మా నాన్నగారికి చెప్పే వచ్చారండి, నేను ఉండను, విజయవాడ వెళ్ళిపోతాను, విజయవాడలోనే ఉంటానని చెప్పేసి విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చేసాను. విజయవాడలో కొంతకాలం మరి మా నాన్నమ్మ గారి దగ్గరే ఉండి మా నాన్నమ్మ దగ్గర కొంచెం వేరే పని చేసుకుంటూ ఉండేవాడిని. దాని తర్వాత అక్కడ అంతా విజయవాడలో అంత డెవలప్మెంట్ లేదండి. నేను నేర్చుకోవాలి అనుకున్న ఫీల్డ్స్ చాలా తక్కువ, ఎక్కడో ఉండేవి, అవి చిన్నగా ఉండేవి. మళ్ళీ ఒక సంవత్సరం పాటు విజయవాడలో ఉండి మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఒక హిందీ ఆయన ఉండేవాడు, యూపీ ఆయన, ఉత్తరప్రదేశ్ ఆయన, ఒక మేస్త్రి ఉండేవాడు రమేష్ గారు అని చెప్పేసి. నేను ఆయన ఇంట్లో ఉండి, ఆయనకి వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబం అంతా కూడా ఉత్తరప్రదేశ్లో ఉంటారు, ఈయన ఒక్కడే హైదరాబాద్లో ఉండి పని చేస్తాడు అనమాట, ఒక కంపెనీలో కాంట్రాక్టర్ ఆయన. నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యానండి. ఆయన దగ్గర జాయిన్ అయితే ఆయన నాకు ఒక కండిషన్ పెట్టాడు, అరే మరి మా కుటుంబం మా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నువ్వు నాతోనే ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు, బట్ కాకపోతే నా ఇంట్లో ఇల్లు తుడవాలి, నా బట్టలు ఉతకాలి, రోజు నాకు వంట చేసి పెట్టాలి, నువ్వు కూడా తినొచ్చు అని అన్నారు. మరి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను కానీ నాకు ఎవరు ఆధారం లేరు కదా. ఆ సమయంలో మరి నాకు మంచి ఒక అవకాశం అని చెప్పి నేను ఆయనతోనే ఉండేవాడిని. ఉదయం 6 గంటలకి లేగాలి, నీళ్లు ఇప్పుడులాగా అప్పుడు బోర్లు లేవండి అక్కడ, ఆ ప్రాంతంలో బోర్ వేసిన వాటర్ లేదు, వాటర్ పట్టాలి, వాటర్ పట్టి అన్నం కూర ఉండాలి, ఇల్లు తుడవాలి, అన్నీ చేయాలి. ఆదివారం బట్టలు ఉతకాలి, ఉతికిన బట్టలు నీటి తీసి నీటి మడత పెట్టి ఆయన కబుర్లు పెట్టాలి. ఆయనకి అలా చాకిరి చేస్తూ అలానే ఆయన నాకు నీట్గా పని నేర్పించాడండి. ఆయన దగ్గర నేను ఆయనకి ఎంత పరిచయం చేశానో దేవుడు నాకు అంత కృప చూపాడు. చక్కగా నేను ఆయన దగ్గరే ఉంటూ ఆయనకి వండి పెడుతూ ఆయన తిన్న తర్వాత నేను కూడా తినేవాడిని. మంచి నాకు ఆహారం ఆయన ఏం తింటే అది పెట్టేవాడు. అలాగా ఆయన దగ్గర ఉండి నేను చక్కగా మరి యొక్క ఇంజనీరింగ్ వర్క్స్ని మరి నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత అలాగా నేను మా ఫ్రెండ్ ఉన్నాడండి సుధీర్ అని చెప్పేసి నా స్నేహితుడు. నేను ఒకసారి యవనస్తులు చాలా జాగ్రత్తగా మాటలు వినండి. సుధీర్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఉండేవాడు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కానీ ఒకరోజు వాళ్ళ నాన్నగారికి బాగాలేదు, బ్లడ్ ఎక్కించాలి, కొంచెం సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారన్నప్పుడు నా స్నేహితుడు ఇంకో ఆయన బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నమాట, పలకరిద్దాం కదా అని చెప్పేసి. వెళ్ళినప్పుడు నేను వాళ్ళ చెల్లిని చూశానండి. వాళ్ళ చెల్లిని చూసి నేను ఎమ్మటే ఇష్టపడడం జరిగింది. అదే ప్రేమ అని అంటారు కదా, ప్రేమ అనే ముసుగులో నేను ఆ రోజు పడ్డాను. అమ్మాయిని ప్రేమించడం ప్రారంభించాను. వాళ్ళ అన్నయ్యకి తెలియకుండానే నేను ఆ అమ్మాయికి ప్రపోజ్ చేశాను. తర్వాత ఆ అమ్మాయి అంది, మీరు మా ఇంట్లో కూడా చెప్పండి, మా ఇంట్లో ఒప్పుకుంటే నాకు ఇష్టమే అని అంది. సరే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో నేను ఒప్పించడం జరిగింది.
వాళ్ళ ఇంట్లో ఒప్పిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మెల్లమెల్లగా ఒకళ్ళు అందరూ ఒప్పుకున్నారు, కానీ వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదండి. వాళ్ళ నాన్నగారు ఒప్పుకోకపోతే చాలా రోజుల తర్వాత తిని ఇలానే నాతో ఫోన్లో మాట్లాడుకుని పలానా బయట కలవటము, కాలేజీకి నేను డ్రాప్ చేయటము తీసుకురావటము జరుగుతున్నప్పుడు వాళ్ళ బంధువులు చూశారు. వాళ్ళ బంధువులు చూసి ఒక రోజు నన్ను, మా కుటుంబ సభ్యుల్ని, అంటే మా నాన్నగారు కబురు పెట్టమని చెప్తే నేను కబురు పెట్టాను. మా నాన్నగారు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు కూర్చోపెట్టి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నాకు వివాహం చేశారు. ఆయనకి, ఆ అమ్మాయికి నాకు కలిపి. నాకు 19 సంవత్సరాల వయసులోనే నేను ఇంట్లో వాళ్ళని ఎదిరించి నేను ఇష్టపడే అమ్మాయితో నాకు పెళ్లి చేయాలి అని చెప్పేసి బలవంతంగా నేను పెళ్లి చేసుకున్నానండి. నా వయసు 19 సంవత్సరాలు, అప్పుడు ఆ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు. ఎవరి బిడ్డ చాలా జాగ్రత్తగా వినండి. ప్రేమ ఎటువంటిది అనేది నేను చెప్తున్నా వినండి. మేమిద్దరం ఎంతగా ప్రేమించుకున్నామంటే ఒకరు లేకపోతే ఒకరు ఉండలేకపోయేవాళ్ళము, ఒకరోజు ఫోన్ చేసుకోలేకపోతే ఉండలేకపోయేవాళ్ళము. అటువంటి పరిస్థితి నుంచి వివాహం జరిగింది, చక్కగా ఉంది. 6.5 సంవత్సరాలు మేమిద్దరము కలిసి దాంపత్య జీవితంలోకి ముందుకు కొనసాగుతున్నాం. 1.5 సంవత్సరం తర్వాత దేవుడు మాకు చక్కటి ఒక మగ బిడ్డని కూడా ఇచ్చాడు. ఆ బిడ్డని అలార ముద్దుగా మేము పెంచుకుంటూ అలా మేము గడుపుతున్న సమయంలో ఆ అమ్మాయి నేను చదువుకుంటాను, ఇంటర్ చదివింది. మ్యారేజ్కి ముందు నేను డిగ్రీ చదువుతానంటే సరే చదువుకో, నేను ఎలాగో చదువుకోలేదు కదా, ఆ అమ్మాయిని చదువుకుంటే మంచిదని చెప్పేసి నేను డిగ్రీ చదివించాను. 6.5 సంవత్సరాలు మా దాంపత్య జీవితం తర్వాత నేను లాస్ అయ్యాను. నేను యాక్చువల్లీ ఒక కంపెనీ, హైదరాబాద్లో కంపెనీ ప్రారంభించాను, కృప ఇంజనీరింగ్ వర్క్స్ అని చెప్పేసి హైదరాబాద్లో కంపెనీ స్థాపించాను. చిన్న వయసులోనే నేను ఒక షెడ్ రెంట్కి తీసుకొని కొంతమంది పనివారిని నా దగ్గర పెట్టుకొని నేను పని చేస్తూ ఉండేవాడిని. బయట అక్కడక్కడ ఆర్డర్లు తెస్తూ పని చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో మేము చాలా డబ్బు వస్తుండేది, చాలా మంచిగా ఉండేవాళ్ళము. ఇంట్లో అన్ని వసతులు ఉండేవి. నాకు ఒక బండి ఉండేది, తనకు ఒక బండి ఉండేది. మేము ఫ్యామిలీతో బయటికి వెళ్ళడానికి ఒక కారు ఉండేది. చాలా అంటే చాలా సాఫీగా మా కుటుంబం సాగిపోతూ ఉండేది. ఒక దినం వచ్చింది, నేను బిజినెస్లో చాలా లాస్ అయిపోయానండి. ఎంత లాస్ అయిపోయానంటే నేను సంపాదించిన అన్ని కోల్పోగా కొన్ని లక్షలాది రూపాయలు అప్పుల పాలైపోయాను. అప్పులు అయిపోయినప్పుడు నేను ఒక రూమ్లో బందీని అయిపోయాను. ఎందుకంటే నేను ఎవరికైతే డబ్బు ఇవ్వాలో వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు. నీ కంపెనీ, నన్ను వర్క్షాప్ నడవట్లేదు, నువ్వు డబ్బులు ఇవ్వు, నాకు నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు, ఎలా సరే డబ్బులు వాళ్ళు మా దగ్గర వసూలు చేయాలని చెప్పేసి రోజు తెగ ఫోన్ చేసేవాళ్ళు. రోజు వర్క్షాప్కి వస్తూ ఉండేవాళ్ళు. ఇలా నేను తట్టుకోలేక ఒక నెల రోజులు నేను ఉండే ఇంట్లోనే బందీ అయిపోయాను. బయటికి వెళ్ళక రూమ్లోనే ఉండిపోయి 2 డోర్లు మూసేసుకొని ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టి ఎటు వెళ్ళేవాడిని కాదు. నేను ఇంట్లో ఉన్నానని కూడా ఎవరికి తెలియకుండా నేను ఉండేవాడిని, ఒక్కడనే ఉండేవాడిని. నెల అయిపోయింది. నా కోసము నేను అప్పులు తీసుకున్న వాళ్ళందరూ కూడా నా కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఎక్కడ దొరుకుతాడా, నువ్వు డబ్బులు వసూలు చేయాలి, నేను కొట్టాలి, ఏదో హింసించాలి, ఏదో చేయాలని చెప్పేసి చూస్తున్నారు. ఒకరోజు నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చి మా వర్క్షాపు వేరే ఇంకో బ్రదర్కి ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే నేను ఇంక నన్ను నడిపించలేదు, నాకు స్తోమత లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. దాన్ని ఇంకోరికి ఇచ్చేసాము. ఇచ్చినప్పుడు నేను ఎవరెవరికైతే అప్పులు ఇవ్వాలో వాళ్ళందరినీ పిలిపించి అక్కడ కూర్చోపెట్టి మాట్లాడించాను. బాబు, ఈ వర్క్షాప్ నేను వాళ్ళకి ఇచ్చేస్తున్నాను, ఈ కొంత ధనం వస్తుంది నాకు, ఇది రాగానే మీకు ఇస్తాను అని చెప్పేసి ఆయనతో కూడా ఒక మాట చెప్పించి నేను ఆ వర్క్షాప్ ఆయనకి ఇచ్చేసానండి. వర్క్షాప్ ఇచ్చేసిన తర్వాత కూడా కారు, ఉన్న చిన్న చిటిగా బంగారం అన్నీ అమ్మేగా నేను ఇంకా 13,50,000 అప్పుతో ఉన్నాను. ఆ సమయంలో మరి నేను ఇంకా హైదరాబాద్లో పని చేయలేను కదండి. ఆల్రెడీ ఒక చిన్న సంస్థ నడిపించినోడి మళ్ళీ ఇంకో జరిగి పనికి వెళ్తే కొంచెం చులకనగా ఉంటుందని చెప్పేసి నేను ఇంకా హైదరాబాద్లో ఉండదలుచుకోలేదు. ఈ విశాఖపట్నం ప్రాంతానికి నేను వచ్చేసాను. ఈ విశాఖపట్నంకి వచ్చినప్పుడు నా భార్య డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంటే సరే మనం హైదరాబాద్లోనే ఉండు, నేను వైజాగ్లో జాబ్ చేస్తూ నేను వారానికి ఒకసారి ఆదివారం సెలవు కదా, శనివారం రాత్రి బయలుదేరి ఆదివారం వస్తాను, ఆదివారం ఉండి మళ్ళీ ఆదివారం నైట్ బయలుదేరి వెళ్తుంటాను అని చెప్పేసి అంటే సరే అయితే మీరు వెళ్ళండి, చక్కగా మీరు పని చేసుకోనండి, డబ్బులు పంపిస్తున్నాను అని చెప్తే నేను అలానే ప్రతి నెల నాకు 25,000 జీతం వచ్చేదండి. ఇక్కడే సత్యలక్ష్మి ఇంజనీరింగ్ అని చెప్పేసి పరవాడలో ఉంటుంది కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. అందులో నేను జాయిన్ అయ్యాను.
ఫస్ట్ అక్కడ కూడా ఒక మిరాకిల్ అండి. ఒక ఫిట్టర్గా జాయిన్ అయ్యాను నేను. ఫిట్టర్గా జాయిన్ అయిన తర్వాత వారం రోజులు నన్ను సార్ పిలిచి నువ్వు ప్రొడక్షన్ ఇన్ఛార్జిగా చేసుకొని నువ్వు వర్క్ చేయొద్దని అన్నారు. అక్కడ నేను పని చేస్తూ ఉన్నప్పుడు వారానికి ఒకసారి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని, డబ్బులు పంపిస్తూ ఉండేవాడిని, అంత బాగానే ఉంది. కానీ డిగ్రీ అయిపోయింది, జాగ్రత్తగా వినండి, తన డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మ ఈ హైదరాబాద్లో వద్దు మనం, ఇంకా మరి నువ్వు ఒక దగ్గర నేను ఒక దగ్గర ఎందుకు, వైజాగ్ వెళ్ళిపోదాము, నేను వైజాగ్లో ఉంటాను కదా, అక్కడ మంచి రూమ్ తీసుకొని చక్కగా మన అందరం కలిసి అక్కడే ఉండొచ్చు అని అంటే ఫస్ట్లో ఒప్పుకోలేదు. తర్వాత సరే అయితే వెళ్దామని చెప్పేసి అంటే నేను ఇంకా చిన్న వ్యాన్ ఒకటి మాట్లాడి ఆ సామాగ్రి అంతా వేసుకొని మేము ఈ వైజాగ్ వచ్చేసామండి. వైజాగ్ వచ్చేసిన తర్వాత కరెక్ట్గా నెల రోజులు బాగానే ఉంది. కానీ నెల తర్వాత నుంచి తనలో మార్పులు నేను చూస్తూ వచ్చాను. నాతో సరిగ్గా మాట్లాడకపోవటము, సరిగ్గా ప్రవర్తన అనేది మంచిగా లేకపోవడం నేను తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. మా నాన్నమ్మ గారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు మా ఇంటికి. తను చెప్తుండేవాళ్ళు, తిను బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది, పైకి వెళ్ళి ఎక్కువసేపు ఉండిపోతుంది, పైనే ఉంటుంది చాలాసేపు, నువ్వు అడుగురా ఒకసారి అని చెప్పారండి. నేను అన్నాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అమ్మాయి అలా ఏ తప్పుడు పని చేయదు, అమ్మాయిని అడిగితే అమ్మాయి నేను అవమానపరచుడు అవుతానని చెప్పేసి నేను ఏ రోజు అడగలేదండి. నెలన్నర అయిపోయిన తర్వాత ఒకరోజు నేను కంపెనీలో పని చేసుకొని 11:30 గంటలకి ఇంటికి వెళ్ళానండి. అందరూ చక్కగా వినాలి, సాక్ష్యం అర్థమవుతుంది గట్టిగా హల్లెలూయా చెప్పండి. 11:30 గంటలకి నేను ఇంటికి వెళ్తే ఇంటికి తాళం వేసేసి ఉంది. కింద చూస్తే తనకి ఆల్రెడీ ఒక యాక్టివా కొని ఇచ్చాను అనమాట. అప్పుడులో ఆ బండి లేదు. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అడిగాను నేను, అమ్మ పైన మరి మా మిస్సెస్ లేరు, ఎటు వెళ్ళారంటే లేదు మీ మామయ్య గారికి ఎవరికో బాగాలేదంట కదా, తను హైదరాబాద్ వెళ్తారని చెప్పింది, చాలా సామాన్లు కూడా పట్టుకొని వెళ్ళింది అని చెప్పారు. మరి బండి అంటే మరి బండి కూడా వేసుకొని వెళ్ళింది అన్నారు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే తను నాతో ఉంటూనే మరొక అబ్బాయితో మాట్లాడేది. చాలా జాగ్రత్తగా వినాలండి, ప్రేమ నా ముసుగులో పడే వాళ్ళందరూ చెప్తున్నాను. నాతోనే ఉండేది కానీ మరొకరితో మాట్లాడేది, నాతోనే ఉండేది కానీ వేరే వాళ్ళతో సంతోషంగా ఉండడానికి ట్రై చేస్తుండేది. మరి ఆ రోజు రాత్రి వచ్చి నేను తలుపులు తీసి తాళం పక్కన కిటికీలో పెడుతూ, నేనైనా తననే పెడుతూ ఉండేవాళ్ళం. కిటికీలను తాళం తీసి చూస్తే లోపల తన బట్టలు ఏం లేవు. నా కుమారుడు అల్లార ముద్దుకు పుంచుకుని 5 సంవత్సరాలు పెంచిన నా కుమారుడు బట్టలు లేవు, వాడి బొమ్మలు లేవు, వాడికి బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు లేవు, ఒక ల్యాప్టాప్ ఉండేది, ల్యాప్టాప్ లేదు, కింద హోండా యాక్టివా ఉండేది, హోండా యాక్టివా లేదు. నాకు టెన్షన్, ఏంటి ఏమి లేవు, ఏమైపోయింది, ప్రేయర్కి వెళ్ళిందా, ఎక్కడికి వెళ్ళింది. నేను వాళ్ళ అన్నయ్య పోయేసి అడిగాను, ఏంటి మీ నాన్నగారికి బాగాలేదంటే కదా, ఈ అమ్మాయి బయలుదేరి చెప్పకుండా బయలుదేరిపోయింది, ఇలా సామాన్లన్నీ తీసుకొని వెళ్ళిపోయిందని అంటే వాళ్ళ అన్నయ్య ఏం పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావా, మా నాన్నగారికి బాగానే ఉంది, యాడికి వెళ్ళిపోయింది మా చెల్లి, మీ ఇంట్లో చూడను. లేదు ఇలా మరి సామాన్లు బండి అన్నీ వేసుకుని ల్యాప్టాప్ కూడా తీసుకుని వెళ్ళిపోయింది, మరి పక్కన వాళ్ళని అడిగితే పక్కన వాళ్ళు చెప్పారని. లేదు నాకైతే ఏం ఫోన్ చేయలేదు అన్నాడు మా బామ్మది. ఫోన్ చేయలేదంటే నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది, చాలా టెన్షన్ పడ్డాను. ఎటు వెళ్ళిపోయింది ఈ పిల్ల, ఎక్కడికి వెళ్ళిపోయింది, అలారం ముద్దులు పెంచుకుని నా కొడుకు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. అలా రాత్రంతా నేను మరి ఎదుగుతున్నప్పుడు నేను అప్పటికప్పుడే మళ్ళీ నేను కూడా 12 గంటలకి మరి కోరంపాలెం వచ్చి నేను కూడా బస్సు ఎక్కి విజయవాడ వెళ్ళి, డైరెక్ట్ బస్సులు లేకపోతే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో నేను వాళ్ళ ఇంటికి చేరుకుంటున్న లోపలే ఆ అమ్మాయి ఇంకో నెంబర్ నుంచి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నా అంతటి నేనే వచ్చేసాను, నేను పలానా దగ్గర బయట ఉన్నాను, నేను క్షేమంగా ఉన్న నా కోసం వెతకండి, ఏ పోలీస్ కంప్లైంట్ ఇవ్వబాకండి అని చెప్పేసి వాళ్ళ నాన్నకి ఒక మాట చెప్పి ఫోన్ పెట్టేసింది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నగారు నాకు ఆ మెసేజ్ చెప్పారు, ఇలా ఇప్పుడే ఫోన్ చేసింది, ఎక్కడ ఉన్నా అంటుంది, మరలా ఫోన్ చేస్తే నెంబర్ స్విచ్ ఆఫ్, ఫోన్కి అలవట్లేదు అని చెప్పేసి. ఆ సమయంలో మేము వెళ్ళి మరి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఇలా మిస్సింగ్ కేసు ఒకటి పోలీస్ కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు అన్ని వివరాలన్నీ అడిగారు, వివరాలన్నీ ఇచ్చాం. ఇలా జరిగిందండి, ఇలా వెళ్ళిపోయింది. ఆల్రెడీ వాళ్ళ నాన్నగారికి మార్నింగ్ ఫోన్ చేసి ఇలా చెప్పిందంటే సరే అని చెప్పేసి వాళ్ళు కేసు తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. బుక్ అయిన తర్వాత 11 రోజులు ఎతికాం. 11వ రోజు వాళ్ళ బాబాయ్ గారు ఫాస్టర్ గారు అండి, ఎం రాజరత్నం గారు అని చెప్పేసి, నేను ఆయన రక్షణ పొందాను. ఆయన బర్త్డే 50 years బర్త్డే జరుపుకుంటున్న సమయంలో ప్రతిరోజు ఈ 11 రోజులు ప్రతిరోజు వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నేను క్షేమంగా ఉన్నారు, నాకు శతకండి అని మాట చెప్పి ఫోన్ పెట్టేసేది. ఒకరోజు ఆ పిల్ల ఏ సమయానికి ఫోన్ చేస్తుందో ఆ సమయానికి ఆ ఫోన్ తీసుకెళ్ళి వాళ్ళ బాబాయ్ గారికి, అంటే సేవకులు మా ఫాస్టర్ గారికి ఇచ్చారు.
ఇస్తే ఎమ్మటే మా పాస్టర్ గారు అన్నారు, అమ్మా ఎందుకు వచ్చేసావు, ఒక్క నిమిషంతో మాట్లాడు, ఫోన్ పెట్టేకని చెప్పేసి తనతో మాట్లాడినప్పుడు తను అంది, బాబాయ్ నేను ఏమీ చెప్పను కానీ నాకు డైవర్స్ కావాలి అని అంది. అమ్మా ఎందుకమ్మా, మీరిద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు, పెద్దలకు వచ్చిన సంబంధమా? లేదు బాబాయ్ నన్ను ఏం అడగద్దు కానీ నాకు డైవర్స్ కావాలి, లేదంటే నేను చచ్చిపోతా, నేను ఉండలేను. ఇప్పుడు ఎక్కడున్నావమ్మా అంటే, బాబాయ్ నేను హైదరాబాద్లో ఉన్నాను, బాగానే ఉన్నాను, నా కోసం వెతకండి అని. లేదమ్మా రేపు నా పుట్టినరోజు, 50 సంవత్సరాల పుట్టినరోజు, మీరు అందరూ రావాలి అంటే, బాబాయ్ నేను వస్తాను కానీ నాకు డైవర్స్ ఇప్పిస్తావా అని అడిగిందంట. మా పాస్టర్ గారు నాకు చెప్పారు, నాన్న రేపు ఆ అమ్మాయి వస్తుంది కానీ నీ కొడుకు వస్తాడు కానీ నువ్వు వాళ్ళని చూడొద్దు, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దు, దూరంగా చూసి వెళ్ళిపోగానే మాట్లాడద్దు అన్నారు. నేను నిద్ర లేదు, అన్నం కూడా తినేవాడిని కాదండి. ఎందుకంటే ఎంతగానో ప్రేమగా ప్రేమించాను, ఇష్టంగా ప్రేమించాను. నా కొడుకుని అల్లారముద్దుగా పెంచుకున్నాను. ఆ 11 రోజు మా సేవకులు పుట్టినరోజు రోజు వస్తే నేను దూరం నుంచి, అంత దూరం నుంచే చూశానండి. చూసి నాలో నేను ఎంతగానో ఏడ్చుకున్నాను. ఎంతకో చేశాను, ఎంతగానో ప్రేమించా, అడిగినవన్నీ విప్పించా. చదువుకొని బట్టలు ఉతకలేకపోతుంటే అరే సమయం ఉండట్లేదు, వాషింగ్ మిషన్ కొనిచ్చా. రికార్డ్స్ రాసుకోవాలి, రాత్రిపూటలు కూర్చొని వేడిగా ఉంటుందంటే ఏసీ కొన్నా. ఆటోలో వెళ్తే ఆ నేకులు ఎక్కుతారు, బాగుండదని చెప్పేసి అంటే హోండా యాక్టివా బైక్ ఇప్పించా. నేను ఇప్పుడు వరకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఇంటర్ వరకు గవర్నమెంట్ కాలేజ్లో గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నానంటే ప్రగతి డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేయించా. ఏం తక్కువ చేశాను నేను ఈ అమ్మాయికి, ఎందుకు నన్ను ఇలా చేసింది? అతని నుంచి నేను నేర్చుకుంటా. తను చూసి ఎమ్మటే ఈ జోడ వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత మా సేవకులు అన్నారు, అమ్మ అబ్బాయి మంచివాడు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అని చెప్పన్నారు. అమ్మాయి వినకపోతే మా పాస్టర్ గారు అమ్మాయిని కొట్టారని చెప్పి కోపంతో మాత్రం వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవటము 4 సంవత్సరాల తర్వాత కనిపించిందండి. ఆ ఊరు వదిలి ఇంకో ఊరికి వెళ్ళిపోయి 4 సంవత్సరాల తర్వాత ఎంతోమంది ఎస్ఐలు మారుతూ ఉండేవాళ్ళు. ఒక ఎస్ఐ నాకు ఫోన్ చేసి తన ఆధార్ నెంబర్ ఇవ్వు, తనకి బ్యాంక్ అకౌంట్ ఉందని అడిగితే బ్యాంక్ అకౌంట్ ఉందండి, ఆంధ్ర బ్యాంక్లో ఉందని అంటే ఆ అకౌంట్ నెంబర్ ఇస్తే ఆ అకౌంట్ ద్వారా ఏటీఎం కనుక్కొని ఏటీఎంలో ఎక్కడ విత్డ్రా చేస్తుంది, ఏ ఏటీఎం విత్డ్రా చేస్తుందని చెప్పి కనుక్కొని ఆ పరిధిలో వాళ్ళందరినీ ఆ లోకల్ కానిస్టేబుల్ పిఎస్లో లోకల్ కానిస్టేబుల్తో మరి కబురు పెడితే అక్కడ దొరికిందండి. వరంగల్ అనే ప్రాంతంలో తను దొరికింది. తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు. నాకు కబురు పెట్టాడు ఎస్ఐ, నాన్న మీ మిస్సెస్ దొరికింది, బాబు దొరికాడు, నువ్వు మరి స్టేషన్కి రావాలి రేపు అంటే. నేను అప్పుడు వైజాగ్లోనే ఉన్నానండి. రాత్రి అండి కునుకు లేకుండా నాకు చిన్న కారు ఒకటి ఉండేది, ఆ కారు వేసుకొని రాత్రి నేను ప్రయాణం చేసి హైదరాబాద్కి వెళ్ళాను. దొరికింది, మళ్ళీ వస్తుంది అని చెప్పి సంతోషంగా వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రాను, నాకు డైవర్స్ కావాలి, నువ్వు నాకు అవసరం లేదండి. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే నా దగ్గర ఏమీ లేదండి. ఎప్పుడైతే హైదరాబాద్లో నేను లాస్ అయిపోయి వైజాగ్ వచ్చానో నేను అప్పుల పాలు అయిపోయాను. తింటాకి ఉండేది కాదు. ఈ వైజాగ్కి 2017 సంవత్సరంలో వచ్చానండి. నేను వచ్చినప్పుడు ఒక చిన్న బ్యాచిలర్ గదిలో ఉండేవాడిని. నాకు తింటాకి ఉండేది కాదు. 25,000 జీతం వచ్చినప్పటికీ 25,000కి 25,000 నేను హైదరాబాద్ పంపించేసేవాడిని. ఫ్యామిలీ అక్కడ ఉండేవాళ్ళు కదా. ప్రియా పచ్చడి ప్యాకెట్ అండి, 10 రూపాయలు ప్రియా పచ్చడి ప్యాకెట్ కొనుక్కొని, మీ అందరికీ తెలిసే ఉంటుంది, 10 రూపాయలు ప్రియా పచ్చడి ప్యాకెట్ కొనుక్కొని అంత రైస్ కుక్కర్లో అంత అన్నం వండుకొని అంత కలుపుకొని తిని మిగిలిన పచ్చడి అదే హాట్ బాక్స్లో టిఫిన్ బాక్స్లో వేసుకొని నేను పనికి వెళ్ళేవాడినండి. పనికి వెళ్ళటానికి కంపెనీకి వెళ్ళటానికి ఆటో కూడా నాకు ఛార్జీకి డబ్బులు ఉండేవి కాదు. ఎంతోమందిని అయ్యా లిఫ్ట్ ఇవ్వండి అని లిఫ్ట్ అడిగి ఎన్నోసార్లు పనులకి వెళ్ళిన రోజులు ఉన్నాయండి. ఈ వైజాగ్ వచ్చినప్పుడు నాకు ఇష్ట పరిస్థితి ఇంత అంత కాదు, తింటాకి లేదు. మా ఇంట్లో ఫ్యాన్ కూడా ఉండేది కాదండి. ఆ ఫ్యాన్ ఓన్లీ ఒక చాపే కొనుక్కున్నాను. ఓ ప్లాస్టిక్ బకెట్ ఒక చాప కొనుక్కొని అలానే కింద తెచ్చుకుని అలానే కొనుక్కునేవాడిని. ఆ అమ్మాయి ఏం ఆలోచించింది తెలుసండి, ధనము లేదు ఈ అబ్బాయి దగ్గర, పేరు పోయింది ఈ అబ్బాయి దగ్గర, అందరూ చీ అంటున్నారు, ఈ అబ్బాయి దగ్గర నేను ఉంటే నన్ను కూడా చీ అంటారు, నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. దేవుడు నన్ను విడిచారా?
అమ్మ చెప్పండి, దేవుడు నన్ను విడిచాడా? దేవుడు నన్ను విడవలేదు. నా తల్లి నన్ను విడిచి చనిపోయినా నన్ను దేవుడు విడవలేదు. నేను ఎంతగానో ప్రేమించి ప్రేమ అనే ముసుగులో పడిపోయి బంధువులను వద్దని, స్నేహితులు వద్దని, ఇంట్లో వాళ్ళు ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకుంటే భార్య ఉందా? వెళ్ళిపోయిందండి. ఎవరు విడిచినా ఎవరు మరిచినా నా దేవుడు నన్ను మరవలేదండి. ఇది వాస్తవం చెప్తున్నానండి. ఇదే వైజాగ్లో ఒక మంచి ఘనమైన కార్యాలు దేవుడు నా పట్ల 1 కాదు 2 కాదు కానీ వందలాదిగా వేలాదిగా దేవుడు చేస్తూ వస్తున్నాడు. మరి నేను అలా ఉన్నప్పుడు నేను ఇక్కడ వై డేవిడ్ రాజు గారు అని చెప్పేసి ఫేత్ హోమ్ మరి సంఘానికి నేను వెళ్తూ ఉంటాను. మరి స్థానిక సంఘ సేవకులకి అన్నయ్యకి కూడా చాలా బాగా తెలిసిన సేవకులు, మరి తాతగారి అభిషేకించారు సేవకులకి. ఆ పాస్టర్ గారికి నేను ఎప్పటికప్పుడు చెప్పుకుంటుండేవాడిని నా బాధల్లా. అయ్యా ఇలా చేస్తుంది నా బాధ, ఇలా వెళ్ళిపోయింది, నేను ఒంటరివాడిని అయిపోయాను, నాకు ఎవ్వరు లేరయ్యా, తల్లిదండ్రులు నన్ను పట్టించుకోరు, కట్టుకున్న భార్య వదిలి వెళ్ళిపోయింది, నాకు ఇక్కడ ఎవ్వరు లేరంటే ఆయన అయ్యా మేము ఉన్నావు, సంఘం అంతా ఉంది, నీ ఆస్పత్రులు మేము ఉన్నామని ఎన్నోసార్లు ధైర్యపరిచారు. మరి డైవర్స్కి అప్లై చేసామండి. మరి అమ్మాయి రాను రాను అంటున్నప్పుడు 5 సంవత్సరాలు ఆగాను. ఇంకా రాను అన్నప్పుడు డైవర్స్ అప్లై చేశాము. డైవర్స్ అయిపోయినాయి. దాని తర్వాత నాకు కూడా అప్పులన్నీ తీరిపోయినాయండి. అప్పులన్నీ తీరిపోతే నా ఆశల్లో ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక కంపెనీ పెట్టుకోవాలి, నా కాళ్ళ మీద నిలబడాలి, ఒక ఓనర్ స్థాయిలో ఉండాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ. నేను ఎందుకంటే చదువుకోలేదు కదా, చేతి పని నేర్చుకున్నాను కాబట్టి నేను నేర్చుకున్న చేతి పనినే పెట్టాలి అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆశ. అయితే మరి నేను పరవాడ అనే ప్రాంతంలో ఒక చెట్టు కిందండి చిన్న రేకుల షెడ్డు లాంటివి తీసుకొని కృపాంజలి సంస్థ, నేను కోల్పోయాను కదా హైదరాబాద్లో, సేమ్ అదే పేరుతో మళ్ళీ విశాఖపట్నంలో నేను కృపాంజలి సంస్థను మళ్ళీ పెట్టాను. ఫస్ట్ చెట్టు కింద ఇలా ప్రారంభించిన వర్క్షాప్ ఈరోజు అంచులంచులుగా దేవుడు ఎంతగానో దాన్ని దీవిస్తున్నాడు. నేను నా తమ్ముడు ఒక ఇద్దరమే పని చేసుకునే వాళ్ళము. అలాగా పని చేసుకుంటున్న సమయంలో మంచి లాభాలు బాటలో మరి దేవుడు మాకు సంస్థను నడిపిస్తున్నాడు. నేను 3,500 రూపాయలు ఒక కంపెనీ నుంచి పిఓ అంటే పర్చేస్ ఆర్డర్ వస్తే నేను ఎంతగానో ఆనందపడ్డాను. ఎందుకంటే గతంలో నేను అన్ని జాబ్ వర్క్లు చేసేవాడిని. అంటే ఒకరికి ఆర్డర్ వస్తే వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు, నేను చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్ముకునేవాళ్ళు. అలా చేసేవాడిని నేను వైజాగ్లో మరి పెట్టాను కాబట్టి దేవుడిని ఎప్పుడూ అడిగేవాడిని నేను, అయ్యా ఒక మంచి కంపెనీ పెట్టాలి, అది మధ్యవర్తిగా ఉండకూడదు, ఓనర్కి నాకే సంబంధం ఉండాలి, మధ్యలో ఎవరు ఉండకూడదు అని చెప్పి నేను ఎన్నోసార్లు ప్రార్థన చేసుకునేవాడిని. చక్కగా కంపెనీ పెట్టేప్పుడు 3,500 రూపాయలు రషీద్ ఫార్మా, మీకు తెలిసే ఉంటుంది, రషీద్ ఫార్మా అని చెప్పి కంపెనీ నుంచి ఓ పిఓ వచ్చిందండి. అలా అప్పటి నుంచి ఈరోజు నా కంపెనీ కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తుందండి. దేవుడు నన్ను వదిలేశాడా? నేను హైదరాబాద్లో నేను తలెత్తుకోలేక వైజాగ్ వచ్చాను. దేవుడు హైదరాబాద్లో కూడా నా గురించి చెప్పుకుంటున్నారండి. ఏ కంపెనీలో నేను పని చేశానో, ఏ మేసైతే నేను పని నేర్చుకున్నానో వాళ్ళు ఇప్పుడు ఇంకా పనివారికి ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఒక యజమానుడిగా ఒక కంపెనీకి నిర్మించాడు. అలా జరుగుతున్న సమయంలో మరి నేను ఒంటరిగా ఉంటున్నప్పుడు మరి నా సేవకులు అనేక సార్లు ప్రార్థించి నీకు చక్కటి వివాహం, మరి మంచి అమ్మాయిని చూస్తాను వివాహం చేసుకుంటే నేను ఫస్ట్లో ఒప్పుకోలేదు, కానీ తర్వాత రానున్న దినాల్లో మరి ఒప్పుకున్నప్పుడు మరి చక్కగా మరి నాకు చక్కని మరి మ్యాచింగ్ చూశారు. నేను దేవుడిని ఎంతో అడిగేవాడినండి. ఏంటంటే మరి మొదటిగా నేను ప్రేమించి ఇష్టపడి కుటుంబ సభ్యులందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయింది. రెండోదిగా నేను ఇస్తున్న అమ్మాయి తండ్రి ఈ లోకానికి సంధారమైన బిడ్డగా ఉండకూడదు. వేస్తాయా నీ యందు భయము, నీ యందు భక్తి కలిగిన బిడ్డ నాకు భారీగా దయచేయండి, నీకు లోబడే బిడ్డ నాకు భారీగా దయచేయండి. మొదటిగా నా తండ్రి నీ చిత్తానికి నాకు చెప్పలేదు, నా చిత్త ప్రకారమే నేను ఎంచుకున్నాను, ఇప్పుడు నీ చిత్తానికి నాకు చెప్తున్నానని చెప్పి నేను అనుదినం ప్రార్థన చేసుకునేవాడిని. దేవుడు చక్కగా మరి అనుకుని రీతిలో మరి నా పట్ల దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. చక్కని భార్యని ఇచ్చాడండి, ప్రార్థించే భార్యని ఇచ్చాడు, ప్రార్థన పట్ల భారం గల భార్యని ఇచ్చాడు. నేను ఇంటికి వెళ్ళగానే చక్కగా మాట్లాడే భార్యని ఇచ్చాడు. నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ధైర్యం చెప్పే భార్యని ఇచ్చాడు. ఎప్పుడైనా నేను టెన్షన్లో ఉంటే టెన్షన్ పడకని నన్ను ధైర్యం చెప్పి నా పక్కనే ఉండి
వాడు చక్కగా మాట్లాడి ఎప్పుడు ప్రేమను చూపిస్తూ నాతో మాట్లాడే చక్కటి భార్యనిచ్చాడు. తను కూడా గతంలో తనకి కూడా సెకండ్ మ్యారేజ్, నాకు సెకండ్ మ్యారేజే. తను కూడా ఒక మ్యారేజ్ చేసుకొని 10 సంవత్సరాలు ఎంతో నరక వేతన పడింది. కష్టం విలువ ఏంటో తనకి కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. మేమిద్దరము దేవునికి లోబడ్డామండి. గతంలో తప్పు చేశాం, మా ఇష్టానుసారి మేము జీవించామండి. ఒప్పుకొని మరి దేవుడు అడిగినప్పుడు దేవుడు చక్కటి భార్యని దేవుడు మరి మాకు ఇచ్చాడు. కంపెనీ కోల్పోయాను, దేవుడు నాకు కంపెనీని ఇచ్చాడు. భార్యని కోల్పోయాను, దేవుడు చక్కటి భార్యని ఇచ్చాడు. కుమారుని కోల్పోయాను, దేవుడు నాకు చక్కటి 2 కుమార్తెలు ఇచ్చాడండి. యోబుకి ఎట్లయితే దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చాడో, దేవుడు నాకు కూడా నేను కోల్పోయిన దానికంటే అధికమైన ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుడిని ఎంతగానో సంతోషిస్తున్నాను దేవుడి పట్ల. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కంపెనీ కూడా ఎంతగానో మరి మంచి వ్యాపారం నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఎన్నిచ్చినా ఏమిచ్చినా మనం దేవుని యందు భయముతో భక్తితో ఉండాలండి. నేను గతంలో అలా లేను. రక్షింపబడ్డ దినాల్లో నేను రక్షింపబడ్డాను, కానీ బాప్తిస్మం తీసుకున్నాను, కానీ నేను దేవుళ్ళో ఉండేవాడిని కాదు. చర్చికి వెళ్ళేవాడిని, సినిమాలకి వెళ్ళేవాడిని, తీర్థాలకు వెళ్ళేవాడిని, ప్రసాదాలు తినేవాడిని, లోకల్ సంఘంగానే ఉండేవాడిని. రక్షింపబడ్డానే పేరైతే ఉంది, కానీ నాలో ఎటువంటి రక్షణ అనుభవం లేదండి. ఎప్పుడైతే నాకు శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే నాకు కష్టం వచ్చిందో, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నేను పాదాలు పడుకొని నా తండ్రి తప్పు చేస్తాను ఒప్పుకొని ఆ తప్పుకు పశ్చాత్తపడి అన్నిట్లో విడిచేయను. అప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించడం ప్రారంభించాడు, బ్లెస్ చేయడం ప్రారంభించాడు. నిజమండి, ఎవరు మనల్ని విడిచినా దేవుడు మనల్ని విడవడం. మన దేవుని బిడలం కదా, దేవుడు మనల్ని విడిచేవాడు కాదు. దయచేసి ఎవరు బిడలారా, ఈ అమ్మాయిని చూసి, ఈ అబ్బాయిని చూసి వీళ్ళే నా లైఫ్ కరెక్ట్, వీళ్ళే నాకు సరైన భాగస్వామి, వీళ్ళనే పెళ్లి చేసుకోవాలి, వీళ్ళతో నేను లైఫ్ని పంచుకోవాలని ఎప్పుడు అనుకోబాకండి. దేవుడి చిత్తానికి అప్పచెప్పండి. దేవుని చిత్తమే నీలో నీ లైఫ్ జీవితాంతం ఉంటుంది. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ఒకవేళ అప్పులు పాలైపోయావా, ఆరోగ్య సమస్యలకు వెళ్ళిపోయావా, కుటుంబం విడిచిపెట్టిందా, భయపడకు. దేవుడు నేను మరలా లేపుతాడు, ఒక ఉన్నతమైన స్థానాల్లో దేవుడు ఉంచుతాడు, ఒక సాక్షిగా నిలబడతాడు. భయపడకండి, దేవుని నమ్మకం కలిగి ఉండండి. మరి చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మరి సేవకులకి వందనాలు. ఇది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీరు అందరూ విందరని ఆశపడుచున్నాను. నేను తెలియజేయాల్సిందల్లా ఒకటేనండి, లోకాన్ని చూడకండి, దేవుడిని చూడండి, చాలా ఆనందంగా ఉంటారు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించిన కాక. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యాన్ని మనం విన్నాము. యవనస్తుల జీవితంలోని దేవుడు, అతని జీవితం నిజంగా ఎంతో గొప్ప కార్యం కదా. ఎందుకు పనికిరాని వారిని కూడా ఆయన లేవనెత్తే దేవుడు ఎంతగానో అతని జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. ఎప్పుడైతే మనము నమ్మి విశ్వసిస్తామో దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ సాక్ష్యాన్ని బట్టి సేవకులు లాజరస్ పాస్టర్ గారు వచ్చి ఒక ప్రార్థన చేస్తారు. యుదాసుని ఎత్తి పట్టుకుని తన జీవితంలోనూ చేసిన అద్భుతకరమైన సాక్ష్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము ప్రభువా. విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో విన్న సాక్ష్యాన్ని ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాము. యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు రక్షకుడు, ఆయన జీవితాలను మార్చే దేవుడని అనేకులు గ్రహించడానికి సహాయం చేయండి. సాక్ష్యం అందించిన ప్రభుని బిడ్డను ఆశీర్వదించండి. ఈ యొక్క యూత్ మీటింగ్ అంత దీవెనకరంగా మహిమకరంగా జరిగించి మీరే మహిమ పొందమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.